ముందుగా జై స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు. ఈ యొక్క మా ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా యొక్క ఝాన్సీ రాణి క్లబ్ చాలా కార్యక్రమాలు, ముఖ్యంగా లయన్స్ క్లబ్ అంటేనే సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు. ఈ మా ఝాన్సీ రాణి క్లబ్ ద్వారా కూడా చాలా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మొన్నటికి మొన్న మన వరంగల్లో వచ్చినటువంటి వరద బాధితులకు చాలా పల్లెటూళ్ళలోకి వెళ్ళి కూడా మేము వాళ్లకు అవసరమైనటువంటి సరుకులు, అంటే నిత్యావసర సరుకులు, బట్టలు అట్లాంటివి ఇవ్వడం జరిగింది. మా క్లబ్ నుంచే కాక వేరే క్లబ్స్ నుంచి కూడా, ఓన్లీ ఝాన్సీ రాణి క్లబ్ కాక మిగిలిన క్లబ్లు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతేకాక అనేకటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా మా ఝాన్సీ రాణి క్లబ్ మిగిలిన క్లబ్బులతో కలిపి కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ మేము మా క్లబ్ సోషల్, తర్వాత చార్టర్ నైట్, తర్వాత అఫీషియల్ విజిట్, గవర్నర్ విజిట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని గురించి వేరే క్లబ్ల నుంచి కూడా మెంబర్స్ అందరినీ ఆహ్వానించడం జరిగింది. దీనికి మన ఆర్సీ గారు, తర్వాత అంతకు ముందు మా చార్టర్ మెంబర్, ఈ లయన్స్ క్లబ్ ఝాన్సీ రాణి ద్వారా కూడా మొన్నటికి మొన్న ఒక హన్మకొండలో జరిగినటువంటి ఒక చిన్న అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి, ఒక సిఐ రేప్ కేసులో, అంటే అటెంప్ట్ రేప్ కేసులో కూడా దాని గురించి కూడా మేము చాలా నిరసన కార్యక్రమాలు తెలియడం జరిగింది. ఒక న్యాయవాదిగా నేను దానికి వాయిస్ ఇవ్వడం కూడా జరిగింది ఒక టీవీకి. అది కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని గురించి మా లయన్స్ క్లబ్, ఝాన్సీ రాణి క్లబ్ గురించి చెప్పాలంటే ఇప్పటికే చాలా మంది ఈ కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. దీనికి పద్మజాదేవి యొక్క సహకారం చాలా ఉంది. పద్మజాదేవి అనేక కార్యక్రమాల ముందు నుంచి గత 16 సంవత్సరాల నుంచి తను ఝాన్సీ రాణి మెంబర్ గా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.